హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ టేస్టీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇది అన్నింటిలోకి బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ ప్రతి దీంతో బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు అందులోకి వచ్చేసి కొద్దిగా జీలకర్ర, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవి ఫ్రై చేసుకోవాలండి. బాగా ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంది. కానీ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేద్దాం. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేద్దాం. ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. బీరకాయ బాగా మగ్గాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మగ్గుతుంది కదా, మళ్ళీ కలుపుకొని బీరకాయలో నుంచి వాటర్ వచ్చినంత వరకు మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలాగే బీరకాయలో నుంచి వాటర్ వచ్చింది కదండి. ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకున్నాం. మూత పెట్టుకున్నాం. మళ్ళీ మగ్గించుకున్నాం. టమాటా కూడా మగ్గాలి కదా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, అందులో కూరలో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇందులోకి వచ్చేసి కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాం. కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం. ఇది కలుపుకొని మూత పెట్టుకున్నాం. దగ్గర పడిన దాకా ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర దగ్గరికి అయిపోయింది. అంతేనండి.
ఇది రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.